ఏంటి ఒక్క రోజులో 1 కేజీ తగ్గావా? ఎలాగెలాగెలాగ బాబు? నా కాంపిటీషన్ అయ్యాక నా రివర్స్ డైట్ లో ఇది నా రెండో రోజు. మన డే 1 అంటే నిన్న నేను 67.400 గ్రామ్స్ వెయిట్ అయితే ఉన్నాను. సో ఈ రోజు డే 2 లో 66.400 గ్రామ్స్ అయితే ఉన్నాను. అసలు వెయిట్ 1 కేజీ ఎలా డ్రాప్ అయ్యాను? ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఏంటంటే లాస్ట్ మన కాంపిటీషన్ టైంలో నేను ఏదైతే మీల్స్ తింటున్నానో దాన్ని అంటే క్యాలరీ డిఫిషియెంట్ లోకి అయితే వచ్చేసాను అనమాట. దాదాపుగా 1600 క్యాలరీస్ నుంచి 1800 క్యాలరీస్ ఇన్ బిట్వీన్ లో ఉన్నాను. నిన్న చెప్పినట్టు నేను ఏదైతే అవసరం లేని ఫ్యాట్ అయితే తిన్నానో దాన్ని నేను కట్ చేస్తున్నాను అనమాట. అండ్ ఆల్సో ఏదైతే బాడీలో హోల్డ్ చేసుకున్న వాటర్ ఉందో దాన్ని అంతా బయటికి కొట్టిపడేసాం. అంటే ఏం లేదండి, యూరిన్ ద్వారా మోషన్ ద్వారా దాన్ని అంతా బయటికి పంపించేసాను. మీకు మళ్ళీ ఒక చిన్న డౌట్ రావచ్చు, అయ్యా నువ్వు క్యాలరీ డిఫిషియెంట్ లోకి వెళ్ళిపోయావు సో అందుకని చెప్పేసి 1 కేజీ డ్రాప్ అయ్యావని. నో అండి, నేను ఏదైతే అంతకు ముందు 2 గంటల్లో 1500 స్టెప్స్ వేయటం అట్లానే హై ఇంటెన్సిటీ ట్రైనింగ్ అయితే చేయటం అంటే స్ట్రెంత్ ట్రైనింగ్ చేస్తూ ఉండేవాడిని. దాంతో పాటు నా స్లీప్ రికవరీ ఇవన్నీ క్యాలిక్యులేటెడ్ గా ఉండాను. ఈవెన్ మీల్స్ కూడా ఎవ్రీథింగ్ క్యాలిక్యులేటెడ్ ఉంటుంది. 2 అవర్స్ కి 2 అవర్స్ కి ఒకసారి మీల్స్ అనేవి తింటా ఉంటాను. మీకు ఖచ్చితంగా మళ్ళీ ఇంకొక డౌట్ రావచ్చు, రేపు కూడా ఇలాగే వెయిట్ లాస్ అవుతావా అని చెప్పి. అది చెప్పలేమన్నమాట. ఒకసారి తగ్గచ్చు, లేదంటే 400 గ్రామ్స్ తగ్గచ్చు, లేదా కేజీ తగ్గచ్చు, లేదంటే అసలు తగ్గకపోవచ్చు. నెక్స్ట్ కపుల్ ఆఫ్ డేస్ ఈ జర్నీ అంతా చూడటానికి నన్నైతే వెంటనే ఫాలో కొట్టేసేయండి. ఇవాల్టి కన్నా గొప్పగా సరికొత్తగా కనిపించాలని కోరుకుంటూ ప్రయత్నిస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం.